నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో నిద్రలేని సమస్య అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. దీనికి మూల కారణం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పుకొస్తారు. అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి నిద్రలేమి సమస్యకి లింక్ ఏంటి? ఈ విషయం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్లవర్ థెరపిస్ట్ డాక్టర్ అజయ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రాత్రిపూట్ల మెలకువకు రావడం, అలాగే చాలా నిద్ర పట్టకపోవడం, అస్తవ్యస్తంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలా రాత్రిపూట లేచే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది అంటూ ఉంటారు. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి అలాగే ఈ నిద్ర పట్టకపోవడానికి ఈ లింక్ అనేది ఎలా, ఈ రిలేషన్ ఎలా ఉంటుంది? యాక్చువల్గా వన్ ఆఫ్ ద కాజెస్ ఫర్ ఇన్సోమ్నియా ఈజ్ అసిడిటీ. అసిడిటీ. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కూడా ఇన్సోమ్నియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు చాలామంది రియలైజ్ అవ్వకుండా అదే నడుస్తూ ఉంటుంది. ఏమవుతుంది, రాత్రి మనం ఈ మధ్య లేట్గా తింటున్నాం. ఇంతకుముందు ఏంటి 6కి 7కి భోజనం చేసేసి రిలాక్స్ అయ్యి 9కి అలా పడుకుండిపోయేవాళ్ళు. సో బాడీకి కాస్త అరిగించుకొని దాన్ని ప్రాసెస్ చేసుకొని ఒక మెటబాలిక్ స్లో మోడ్లోకి వెళ్ళే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మనం డిన్నర్ చేసేది 9:30, 10, 11కి కూడా అవుతుంది కొంతమందికి. అంటే సీరియల్స్ అన్నీ చూసుకొని అన్నీ చేసేసరికి 11 అయిపోతుంది. 11కి తిన్నప్పుడు బాడీ యాక్చువల్గా సెడెంటరీ మోడ్లో ఉంటుంది. సో అప్పుడు అంతా డైజెస్ట్ చేసుకోవడానికి దానికి పనిచేయదు. అన్లెస్ అండ్ అంటిల్ కొన్ని నాక్టర్నల్ యానిమల్స్ తప్పితే, గబ్బిలాలు, గుడ్లగోపులు ఇలాంటివి తప్పితే మెజారిటీ ఆఫ్ మ్యామల్స్కి ఏంటంటే నైట్ టైము రెస్టింగ్ ఫేజ్. చీకట్లో అంత ఎవాల్వ్ అవ్వలేదు కాబట్టి ఈ పక్షులు తీసుకున్నా ఏది తీసుకున్నా యూజువల్గా 6, 7కి అవన్నీ కామ్ అయిపోతాయి. ఇంక తర్వాత ఏవి ఫీడ్ చెయ్యవు. అప్పుడే నాక్టర్నల్ లైఫ్ అంతా ఇది వస్తుంది. సో మన సిస్టమ్ ఎట్లాగంటే మనం నాక్టర్నల్ యానిమల్స్ కాదు. అందుకే మనం 6, 7 కల్లా తినేస్తే అది ఒక 1 to 2 అవర్స్లో డైజెస్ట్ అయ్యేది. తర్వాత పడుకున్నప్పుడు అంత ఇబ్బంది అయ్యేది కాదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే లేట్గా ఫీడ్ చేయడం వల్ల అది డైజెస్ట్ అవ్వదు. సో ఒక సిస్టమ్ ఒక కన్ఫ్యూజన్లో ఉంటుంది. యాసిడ్ ప్రొడ్యూస్ చేసి, కాకపోతే ఆ లోపల పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ రాదంటే మన ఇంటెస్టైన్కి మూవ్మెంట్ రాదు. సో ఆ ఫుడ్ అంతా కూడా స్టమక్లో ఉండిపోయి కదలకుండా, మోర్ ఓవర్ మనం పడుకున్నప్పుడు ఏంటంటే గ్రావిటీ కూడా సపోర్ట్ చేయదు. గ్రావిటీ కూడా ఏం చేస్తుంది, కొంచెం హెల్ప్ చేస్తే చాలా మందికి ఏమవుతుంది అంటే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఇలాగా ఈసోఫేగస్ నుంచి పైకి వచ్చి ఇక్కడ థ్రోట్ బర్న్ కాజ్ చేస్తుంటుంది. దాంతో ఏంటంటే గురకలు వస్తాయి. యాక్చువల్గా రాత్రి లేట్గా తినే వాళ్ళకి, ఎందుకంటే సైడ్కి కానీ పొజిషన్ మార్చడం కూడా కష్టం, వాళ్ళకి ఎక్కువ ఎలికలా పడుకుంటారు, గురకొచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత బెల్లీ ఫ్యాట్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానికి తోడు ఈ కడుపు అంతా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి రాత్రి మెలకు వస్తుంటుంది. అంటే ఒక డీప్ రిలాక్స్డ్ స్లీప్ స్టేట్లోకి వెళ్ళలేరు. అంటే వీళ్ళు పడుకోవడం మేము 8 గంటలు పడుకుంటాం అనుకుంటారు, కానీ ఒక రిలాక్స్డ్ స్లీప్ ఉండదు. కంటిన్యూస్గా ఒక 3 to 4 అవర్స్ డిస్టర్బ్ లేకుండా స్లీప్ అయితే ఉండదు. ఎందుకంటే మధ్యలో మెలకు వస్తుంది, మళ్ళీ పడుకుంటారు, మళ్ళీ మెలకు వస్తుంది. దీనికి తోడు ఏంటంటే ఇదే సిచ్యుయేషన్ కాన్స్టిపేషన్ కూడా లీడ్ చేస్తుంది. ఎందుకంటే ఫుడ్ డైజెస్ట్ అవ్వదు, ఆ మూమెంట్ ఉండదు, అది లేట్ అవుతుంది. లేట్ అయినప్పుడు అది అరగలేదు కాబట్టి లార్జ్ ఇంటెస్టైన్ దాకా రీచ్ కాదు, అక్కడ ప్రెషర్ బిల్డ్ అవ్వదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. సో ఫుడ్ టైంకి తీసుకోవడం ఒకటి ఇంపార్టెంట్. రెండోది ఇంకొకటి ఏంటంటే చాలామంది రాత్రులు గోధుమ తింటారు, అంటే వెయిట్ తగ్గొచ్చు అని చెప్పి చపాతీలు అవి తింటుంటారు. కాకపోతే మైదా కానీ గోధుమలు కానీ ఏంటంటే నైట్ టైం అరగవు మనకి. అంటే ఎర్లీగా తినాలంటారా సార్? అసలు నైట్ టైం అసలు జనరల్గా మా దగ్గరకు వచ్చే వాళ్ళకి ఎవరికైనా కానీ గోధుమలు అవాయిడ్ చేయమని చెప్తాం, ఎందుకంటే మన క్లైమాటిక్ క్రాప్ కాదు. ఒకవేళ తినాలనుకునే వాళ్ళు మార్నింగ్ ఆఫ్టర్నూన్ తింటే మనం చేసే యాక్టివిటీకి అది అరిగే ఛాన్సెస్ ఉంటాయి. రాత్రి తిన్నప్పుడు మాత్రం అరగదు. అది అరగకుండా అలాగ ఒక ముద్దలాగా ఫార్మ్ అయ్యి అబ్స్ట్రక్ట్ చేస్తుంటుంది మన మూమెంట్ని. సో అక్కడ ఏంటి, మనకి ఎనరోబిక్ బ్యాక్టీరియా గ్రో అయ్యి మోషన్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ రావడం, లేకపోతే ఈ కాన్స్టిపేషన్ రావడం లాంటివి అవుతూ ఉంటాయి దీంతో. సో నైట్ టైము వీట్ ఒకటి అవాయిడ్ చేసుకోవాలి. తేలిగ్గా అరిగేది ఏదన్నా తీసుకోవాలి, ఈజీ టు డైజెస్ట్ ఫుడ్ అనమాట. సో 7 కల్లా తేలిగ్గా అరిగే ఫుడ్ ఏమన్నా తీసుకుంటే రాత్రులు అసిడిటీ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేసుకోవచ్చు. తద్వారా ఈ అసిడిటీ వల్ల వచ్చే ఇన్సోమ్నియా ఏదైతే ఉంటుందో, అసిడిటీ వల్ల ఇన్సోమ్నియా వస్తుంది. ఆ డిస్టర్బ్డ్ స్లీప్ వల్ల చాలా సైకలాజికల్ ప్రాబ్లమ్స్, మెంటల్ ఇష్యూస్, వీక్నెస్. ఇప్పుడు ఏదైనా పని చేయాలంటే ఫ్రెష్గా ఉంటే పని చేయగలుగుతాం. అది ఒక డల్నెస్తో అలా రోజంతా నడుస్తుంది అనుకోండి, ఆ పని పాడవుతుంది కదా.
దీంతో చాలా మల్టిట్యూడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఇది ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఏ స్టేజ్ కన్నా వెళ్ళొచ్చు. బికాజ్ ఇట్స్ అ వెరీ బేసిక్ నెసెసిటీ. 2 డిస్టర్బ్ అవుతున్నాయి. ఒకటి ఫుడ్ డైజెషన్ అవ్వట్లేదు, ఎనర్జీ రావట్లేదు. రెండోది నిద్ర సరిపోవట్లేదు, దాంతో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఓకే. అదేంటి సార్ మీరేదో చూపిస్తానన్నారు, ఒక స్పెషల్ డ్రాప్స్ అన్నారు, ఏంటది? బేసికల్గా మనకి డైజెషన్ అనేది మణిపుర చక్రం, అంటే ఇక్కడ మణిపుర చక్రంలో అగ్నితత్వాన్ని కంట్రోల్ చేసే టెండెన్సీ ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు అగ్నిమాంద్యం వచ్చింది అనుకోండి, డైజెషన్ అవ్వదు. సో ఈ డైజెషన్ని సెట్ రైట్ చేసి మణిపుర చక్రాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఉన్న మెడిసిన్ అండి ఇది. సో ఇది అగాఫ్లోరా అని మేము తయారు చేసింది. ఇది గ్యాస్ట్రిక్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. ఓకే. మెయిన్గా ఏంటంటే లివరు, స్టమక్, గ్యాస్ట్రిక్ జ్యూసెస్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయినప్పుడు లివర్ కూడా డిస్టర్బ్ అవుతుంది. Yes. సో ఫ్యాటీ లివర్ కానీ, కొంతమందికి జాండిస్ వస్తుంటుంది, లివర్ నుంచి ఫంక్షనాలిటీ కరెక్ట్గా రాదు, గాల్ బ్లాడర్ స్టోన్స్, ఇలాంటి వాళ్ళందరికి కూడా ఈ మెడిసిన్ పనిచేస్తుంది. ఎందుకంటే ఇది బేసికల్గా మనకు మెటబాలిజంనే, ఆ డైజెస్టివ్ మెటబాలిజం ఏదైతే ఉంటుందో మణిపుర చక్రాన్ని ఇది స్టిమ్యులేట్ చేస్తుంది అండి. ఓకే సార్. అది ఎలా తీసుకోవాలి, ఎన్ని డ్రాప్స్ తీసుకోవాలి? సో ఇది మేము లిక్విడ్ ఫామ్లో చేసామండి. ఓకే. ఇదేంటంటే ఒక హాఫ్ కప్ వాటర్, అంటే గుక్కెడు నీళ్ళు అనుకోండి, ఒక 30 to 60 ml. అందులో ఒక 3 drops వేసుకొని మెల్లిగా సిప్ చేస్తే తాగాలండి. థ్రైస్ ఎ డే. చూడండి ఒకసారి. అంటే ఇది కంప్లీట్లీ సేఫ్ టు యూస్, సో మీకేం సైడ్ ఎఫెక్ట్స్ అవి కూడా ఉండవు. Okay. బట్ ఇట్ హెల్ప్స్ ఇన్ డైజెషన్. లిక్విడ్ అనేది అది తెలుస్తుంది, అది మీరు వేసిన డ్రాప్స్ ఇదేంటంటే ఈ ఫ్లవర్స్ నుంచి మనకు ఫ్లేవర్ అనేది కొంచెం ఉంది. ఫ్లేవర్ వస్తుంది, కొంచెం ఆ పులుపు వస్తుంది. అవును. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ వాడే ఫ్లవర్స్ నుంచి వచ్చే గుణం అది. ఓకే. ఎప్పుడెప్పుడు తీసుకోవాలి సార్ ఇది? సో రోజుకి 3 సార్లు తీసుకోవాలండి. దీంతో ఏంటంటే మనం ఫ్యాటీ లివర్ని ఇలాగా అవాయిడ్ చేయొచ్చు, గ్యాస్ట్రిక్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేసుకోవచ్చు. అచ్చా. ఎవరికైతే రాత్రులు మనం అనుకున్నాం కదా యాసిడ్ సీక్ Acids. అవడం, ఈ యాసిడ్ పైకి రావడం వల్ల మనకి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. చాలా మంది ఏంటంటే దాన్ని ఆస్తమా కింద డయాగ్నోస్ చేసుకొని ఇన్హేలర్స్ Inhalers ఇవి వాడుతుంటారు. ఓకే. దానివల్ల వాళ్ళకి ఇంకా సివియర్ అవుతుంటుంది. ఓకే. వాళ్ళు ఏంటంటే పాపం ఇంకా వేరే డాక్టర్ల దగ్గరికి ఇది వాడానండి తగ్గలేదు అని తిరుగుతుంటారు. కాకపోతే వాళ్ళు అక్కడ రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే అది లంగ్స్లో లేదు, అసిడిటీ యాసిడ్ సైకిల్లో ఉంది, యాసిడ్ రీఫ్లక్స్ రావడం వల్ల అలాగ జరుగుతుందని చెప్పి. సో మా దగ్గరికి వచ్చిన ఎవరైనా లంగ్స్ ప్రాబ్లమ్స్ వచ్చారనుకోండి, ఫస్ట్ అయితే అసెప్టం చేసుకోమంటాం. ఓకే. అసిడిటీ వల్ల వస్తుందా, లేకపోతే లంగ్లోనే ఏదైనా ప్రాబ్లం ఉండి వస్తుందా, లేదా మీకు సైకలాజికల్ రీజన్స్ వల్ల ఏమన్నా వస్తుందా. సో మూడింటికి 3 డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయి. ఇదేంటంటే సిఓపిడికి, యాసిడ్ రిఫ్లక్స్కి, జిఈఆర్డి అంటాం, గ్యాస్ట్రోఇసోఫేగల్ రిఫ్లక్స్ డిసీజ్ అని, జిఈఆర్డికి బాగా పనిచేస్తుంది. ఆల్సో ఇది మైగ్రేన్స్కి చాలా బాగా పనిచేస్తుంది. ఓకే. అంటే ఇన్ని కండిషన్స్కి అది ఉపయోగపడుతుంది. అంటే ఇంతకు మన సేయింగ్ ఉంది కదండి, మన గట్ డైజెషన్ హెల్తీగా ఉంటే 90% డిసీజెస్ రావు, రావు. కానీ హెల్తీగా లేకపోతే ఏ డిసీజ్ అన్నా రావచ్చు. ఎగ్జాక్ట్లీ. సో నిద్రలేమికి కూడా ఇది 100% ఉపయోగపడుతుంది అయితే. అంటే అసిడిటీ వల్ల వచ్చే లేకపోతే కాన్స్టిపేషన్ వల్ల వచ్చే స్లీపింగ్ ప్రాబ్లమ్స్కి, గ్యాస్ట్రిక్ సిస్టంలో ఇంబ్యాలెన్సెస్ నుంచి వచ్చిన స్లీపింగ్ ప్రాబ్లమ్కి ఇది చాలా బాగా పనిచేస్తుందండి. అండ్ ఆల్సో ఎవరైతే సైనసైటిస్తో బాధపడుతుంటారో ఎస్. వాళ్ళకు కూడా డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది, గురకొస్తుంటుంది. అలాంటి వాళ్ళకు కూడా ఇది హెల్ప్ చేస్తుంది. అంటే యాసిడ్ అదంతా తగ్గినప్పుడు రియాక్షన్తో వచ్చే ఏదైతే ఫ్లమ్ ఇవన్నీ ఉంటాయో అవి తగ్గుతాయి అన్నమాట. ఓకే. వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అసలు అర్ధరాత్రి పూట నిద్ర డిస్టర్బ్డ్ స్లీప్ ఉండే వాళ్ళకి కారణాలు ఏంటి, అసలు ఎసిడిటీ అనేది ఎంత వేరే ప్రాబ్లమ్స్కి దారి తీస్తుంది, ఏం చేయొచ్చు, ఈ డ్రాప్స్ ఎలా తీసుకోవాలని చాలా డీటెయిల్గా చెప్పినాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.